హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వాలా. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ అనుకుంటున్నారు కదా చాలా గ్యాప్ వచ్చింది అని. కొందరు అయితే ఇంకా ఫోన్ చేసి వీడియోలు తీస్తలేరా అన్న, ఏమన్నా ప్రాబ్లం అయిందా అని అడుగుతున్నారు. ఏం కాలేదు. ఏమైందంటే షూట్ చేసేటప్పుడు కెమెరా కొంచెం వాటర్లో పడి ఖరాబ్ అయింది. అందుకే కొంచెం ఇన్ని రోజులు ఆపినాము. ఇప్పుడు మన ఓల్డ్ కెమెరాతోనే వీడియోలు తీస్తున్నాము. క్లారిటీ కూడా కొంచెం అటు ఇటు ఉండొచ్చు. మనం మళ్ళీ దీన్ని సెట్ చేసుకుంటాము. ముందైతే వీడియో చూసేయండి. ఈ కంచెం మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వారానికి 2, వారానికి 1 టకాటక మళ్ళీ మనం వీడియోస్ చేస్తూనే ఉంటాం. కొంచెం వీడియో రిలీజ్ కాగానే చూడండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందైతే వీడియో చూసేయండి, ఎండింగ్లో మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. చిట్టి రెడీ రానే, ఇంకేం అరగంట పట్టుడు. ఫ్లైట్ మిస్ అయితే మరి తర్వాత నీ ఇష్టం. అయినా నీకు పైసలు వీళ్ళు ఎడ కనబడుతుంది. అవును, ఈ ఇంటి ముందు గడ్డి అంత ఏంది? ఇటు రావట్లేడా కర్రమ్మకమోడు? అవునా? నాకు ఫోన్ చేస్తా కానీ. హలో హలో అయ్యగారు, ఎక్కడున్నావురా? ఇక్కడ నేను ఇంట్లోనే ఉన్నానండి. ఇంటికాడ ఏం బిక్తాన్నావురా? అది నా పిల్లని డెలివరీకి ఉన్నది, బయటికి వెళ్ళి వీలైతలేదు అయ్యగారు. పని ఉన్నప్పుడల్లా నీ పిల్లలు డెలివరీకి వస్తాదిరా? అంటే అయ్యా అది 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉండాలి నా కొడక, లేవో తాట తీస్తా. సరే 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 వస్తుంది. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. అయ్యో అయ్యగారు, మీరు ఇంకా పోలేదా? మీరు పోయిరానికి ఇంత నిమ్మలంగా వస్తానా? మీరున్నారని తెలితే పొద్దుగాలనే వచ్చి పని చేసినట్టు ఏతులు చేద్దును కదా. ఏదో తేడాగా ఉందేంటి? ఏడికే పోయేది? ఓ పని చేయి, ఆడ బొంద పెట్టున్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది? తర్వాత ఇల్లంతా నీదైతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. మిమ్మల్ని బొంత దొడితే నాకేమవుతుందయ్యా? మీరుంటేనే నేనుంటా. మీరు లేని నేను ఎక్కువ ఉన్నా చెప్పు. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. అంత సోయి ఉన్నదానే మీ పిల్ల మొగుళ్ళకి? అయినా ఎన్నో నెలలే ఇప్పుడు నీకు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చీ పోయి గారు, ఎవరైనా ఆడాలని గట్లా ముచ్చట అడుగుతారా? అబ్బో, నేను అడగద్దా? నేను అడగకపోయినా నీ మొగుడు ఊరంతా సాటింపు చేస్తాడు, నా పిల్లం కడుపుతో ఉన్నది అని. ఏంది మా ఆయన చెప్తాడా? మా ఆయన ఏం చెప్పిండు అయ్యగారు? ఏం చెప్పిండా? నా పిల్లం డెలివరీకి ఉన్నది, అన్ని ఎత్తిపోతాన్నా, వచ్చాడు పని ఉంది అయ్యగారు అని చెప్పిండు. పెద్ద ప్లానింగే. ఆ కర్రె మొక్కుపాడికి పని చేసి ఆత కాదలే కానీ ఇట్లా ముచ్చట చెప్పడానికి బాగా నోరుతుంది గారు. వాడకు పూజకి పనికిరాని పువ్వయ్య గారు. అవునా? అవునయ్య గారు, వాడే ఆయమన్నాడు. అయితే నా బతుకు గిట్లెందుకు పాడుపడుతుంది? మీలాంటి అడ్డమైన దగ్గర నేను ఎందుకు పని చేస్తా? గింత మంచి బిల్డింగ్ కట్టుకొని మీ అసలు 2 పని మనుషులు పెట్టుకొని చక్కగా ఊపుకుంటా కూర్చుంటా కదా మీకు తీరు. పెద్ద ప్లానింగే. మీ పిల్ల మొగులకు అలసిస్తే నెత్తి మీద ఎక్కి శివతాండం చేస్తానులే. ఆగు చెప్తా మీ సంగతి. వచ్చిందండి వయ్యారి. ఓ బద్మాషి, ఏ ముద్దుతానా బాగుంటాను అప్పటి నుంచి చూస్తానా? పోయి పని చేసుకుంటే ఏమైతుంది? సరే అమ్మగారు. ఓ మై గాడ్. యా షూర్. ఏంటి మమ్మీ ఎవడు? ఓ మై గాడ్. I think burra తిరిగింగ్ యా, లో బీపీ సెట్టింగ్ యా.
I know. Oh my God, yeah. Oh, I know. Yeah, sure. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. Oh my God. Oh my. Yeah. Sure. Oh yeah. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏందే యా అంటానో ఓ మై గాడ్ అంటానో ఏం చేస్తాను? ఏం లేదండి, నవ్ ఐఎమ్ గోయింగ్ యుఎస్ కదా, అక్కడ యో షో షట్ ఓ మై గాడ్ అంటారు కదా, నేర్చుకుంటున్నాను అనమాట. ఓర్ని నువ్వేందే పిల్ల పుట్టక ముందు కుల్ల గుట్టినాడు చేస్తాను. మీకేం తెలియదు పోండి. అయితమే కానీ నేను యుఎస్ గోయింతాను కదా, నేను యుఎస్ గోయింతాను కదా, స్టేటస్ పెట్టాలి. ఏమని పెట్టాలి? ఐఎమ్ యుఎస్ డై అని పెట్టినా. యుఎస్ డై అని కాదే, మెడలు కట్టే టై అని పెట్టు, అప్పుడు మంచిగా ఉంటది అందరికి చూసేటోళ్ళకి. ఏందండి మీరు నన్ను చూస్తే అంత బాంకడాలు చెప్తాళ్ళు? నాకు అర్థం కాలేదు సార్. బాంకడాలంటే ఏంటిదే? బాంకడాలు అంటే ఏంటో తెలియదా అండి మీకు? పంచనాలు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఏందే పిస మాట్లాడతాను? ఫ్లైట్ కు టైం అవుతుంది, ఎయిర్పోర్ట్ కట్టి దింపతా. నువ్వు ఫస్ట్ స్టేటస్ పెట్టు, అందరూ తెలియదు దానికి పోతానని. ఏ స్టేటస్ లేదు ఏం లేదు నడుపో. నీకు పోతానండి, కుళ్ళు అవుతాండి, ఎప్పుడు ఇట్లనే చేస్తావు నువ్వు. నీ ఇంట్లో ఎవరు లేరనుకుంటావా? నేను పెట్టించుకుంటా. అబ్బో నీకు తెలుగు టైపింగే చక్కగా రాదు, ఇంగ్లీష్ కావాలట. బా ఈ ఒర్రుడికి తలకాయ ఎంత నొక్తాను, ఇంత ఛాయన పెట్టుకొని తాగుతా. A few moments later. అయ్యగారు వచ్చినా. సరిపోయిందారా తిరుగుడు? అంటే సరే కూర్చో. కూర్చోన్నా? గిట్టుడ కూర్చున్నా నేను. మంచిగా నీట్గా ఉండాలి నాకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. లేకపోతే నేను కూర్చోను. ఏరా నా ముందే కూర్చుంటా ఆరు కుర్చీలా నువ్వు? పొట్టోడికి దోలు తీరిపోయింది. కూసాయిడా. ఏమైందిరా కర్రోడా, నీ పిల్లం ఎట్లుంది? ఎట్లున్నా అంటే ఏం చెప్పాలి అయ్యగారు? ఏ డాక్టర్ దగ్గరికి వేరే నేను మట్ట అంటాడు. అబ్బో కమలాసన్, తిరిగి నా కాళ్ళని నరిగిపోతానే. అటు ఇంటికాడ నేనే పని చేయాలి, ఇటు హాస్పిటల్లో నేనే పని చేయాలి, మళ్ళీ వచ్చి మీ దగ్గర ఉండాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నా బతుకత ఆగమైతాంది. మరి గట్ల అయితే ఎట్లరా? అది బతుకుతుందా సత్తదా? ఇంతకుముందు వచ్చేటప్పుడే డాక్టర్లు బతకదని చెప్పి రాయ్ గారు. నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. రాయ్ గారు దాని దినాలు నెల మాసకం అయిపోయేదాకా నేను రానయ్య గారు. ఓ అయ్య గారు నా 2 నెలల జీతం ముందే రాయ్ గారు. నా అయ్య గారు నాకెవరున్నారు అయ్య గారు? ఓ అయ్య గారు బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఏంద్రా కర్రెమ్మకు కూడా నీకు పంచాయతీ కాక నీ పెళ్ళ చచ్చిపోయిందని చెప్తావా? సంగతి ఇట్లా కాదురా, చూస్తున్నాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అయ్య గారు? బ్యాక్ సైడ్ అయ్య గారు ఏమైందయ్యా బాగా ఎక్కకు పడేస్తాను? ఏమైందంటే ఏం చెప్పాలి అవ్వా? నా పిల్లని సాగు బతుకున్నది కాదమ్మో. వామ్మా వాయ్యా నీకుందే అది కన్ఫర్మ్ నీకుందే. వెయ్యి నా కొడుకుని వెయ్యండి. ఏంద్రా కర్రెమ్మకు కూడా నేను సాగు బతుకుల మధ్యలో ఉన్నానా? నేను సాగు బతుకుల మధ్యలో ఉన్నా. అబ్బో నడుము విరిగిందిరో నాయన. పూరి నాకు చెప్పకుండా గిడికెందుకు వచ్చినవే నువ్వు? ఇప్పుడు ఎందుకు వచ్చినవే? నీ శవం కాలినాక రావాల్సింది. అవును కదరా? ఏ ఊకోండి అయ్యా, ఏదో పని తప్పించుకోవడానికి అట్లా వద్దామా అన్న, ఏమనుకోకుర్రి. చేసిన కథలు చాలే కానీ ఆ గడ్డి వీకి ఆ చెత్త అంతా దగ్గర తగలబెట్టిపోనాడు. సరే అయ్యా మా అయ్య మంచోడు, ఎన్న వద్దామా అన్న ఏమన్నా ఏమన్నాడు?
దెబ్బకి బక్క పడ్డాడు కదా, మందలిత్తేమన్నా అనుకుంటాడో ఏమో. మామా మామా ఏంద్ర పింక్ ఇట్లా వచ్చినావు? మొత్తానికే బక్క పడ్డావు కదా. ఏం బాధపడకు మామా, మనుషులకే వస్తాయి కష్టాలు. ఆగో, ఇప్పుడు నాకేం పుట్టిందని నేను బాధపడతానే. బయటికి బర్రెగొట్టు లేకున్నా నీ మనసు ఎంత అవసిపోతుందో నాకు తెలుసు మామా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆగో, ఇప్పుడు నాకేమైంది? నువ్వు చెప్పనంత మాత్రాన నాకు తెలియదు అనుకోకు. ముందు ఏమైందో చెప్పు. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మో, నా నోటితో నేను చెప్పను. చెప్పకుంటే ఆ బాయిలు దూకి సాగుపోవే. మామా, అయినా ఇవి నువ్వు మాట్లాడే మాటలు కాదు, నీ మనసులోని బాధలు మాట్లాడే మాటలు. అయినా ఈ టైంలో ఇలాగే వస్తాయిలే మామా, బాధపడకు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏమైందో చెప్పవే. ఇప్పటిదాకా కర్రోడు చంపిండు, ఇప్పుడు నువ్వు చంపుతానవేంది? ఏమైంది? చూసినావా, ఈ బాధ వల్ల నువ్వు పిచ్చోని కూడా అవుతాను. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఈ బాధకు ఒకటే పరిష్కారం, ఇంకా బాధపడు, ఇంకా ఏడువు. అప్పుడే ఈ బాధకు పరిష్కారం దొరుకుతుంది మామ. అప్పుడే తగ్గుద్ది మామ. ఏడువు ఏడువు ఏడువు. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. బాధ మొత్తం తగ్గిపోతుంది. ఇంకా ఏడువు మామ, ఏడువు. వచ్చేసాడు రాడు. బాధలు అనేవి సంఖలోని ఎంటికల్ లాంటివి మామ. అవి పోవాలని మనం ఎంత తీసేసినా ఎంబడే మళ్ళీ మొలుతూనే ఉంటా ఉంటాయి మామ. సడిది పెట్టినప్పుడు ముక్కులకెళ్ళి శివుడి గారుడు సహజము, కష్టాలు వచ్చినప్పుడు మనసు బాధపడు సహజం. అట్లని శివుడి చదవకుండా ఉండం కదా, అంతే మామ. బాధలు పోవాలంటే కష్టపడాల్సిందే, కష్టాలు పోవాలంటే బాధపడాల్సిందే. లైట్ తీసుకో మామా. ఇలాంటి కొడుకులని మనకు తెలుసా, లైఫ్ లో కాదు ఫ్యూచర్ లో చూడరాదు ముఖము. అయ్యో, ఇప్పటిదాకా వీళ్ళిద్దరు నా ప్రాణం తిన్నారు, ఇక నువ్వు తయారైనవారా నా ప్రాణానికి? ఏం కావాలరా నీకు? నాకా లేచిపోయిన అత్త తిరిగచ్చుడు కావాలి. అవుతుందా? ఏమిటండి మీరు మాట్లాడేది? కాదు, ఎందుకు అడుగుతావా మరి? ఏం మాట్లాడుతున్నాడు నువ్వు? అత్త లేచిపోవడేందిరా? అగో, మరి ఇక్కడికి ఎందుకు వచ్చినా అనుకుంటాను, ఒప్పుకుంటా. నేను పరామర్శించడానికి అది నేను వచ్చినాం. అవును మామ, బాధపడకు. అగో, మీ అత్త లేచిపోయిందని ఎవరు చెప్పిండ్రా? ఎవరో చెప్తే నమ్మాల్సిన అవసరం మాకేంటి మామ? మా అత్త స్టేటస్ పెట్టింది, కావాలంటే చూడు. హాయ్ ఫ్రెండ్స్, టుడే మీ అండ్ మై అమ్మగారు ఫ్లయింగ్. బాయ్ బాయ్ ఇండియా. అమ్మగారు మీరు కూడా బాయ్ చెప్పండి. బాయ్ బాయ్, మేము పోతానం. అమ్మగారు అది పోతానం కాదు, విఆర్ లేచిపోతాను. ఎంతకి తెగించారా? అదే బాయ్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చిట్టి రావే. వెళ్ళిపోయింది పిచ్చర్ మేడం. ఈ స్టేటస్ ఏంది? అత్తమ్మా, నాకేం తెలుసు? నీకు ఇంగ్లీష్ టైప్ చేసేంత లేదు. ఈ స్టేటస్ ఎవడు పెట్టండి చెప్పు. నాకెందుకు రాదు? నేను పోక నుంచి క్లాస్ పోయినా, నాకు వచ్చు. నేనే పెట్టినా. ఏయ్, చెప్పకుండా ఇవాళ అమెరికా పోనీయా నిన్ను? ఆ కరోనా కొడుకు పెట్టిండు. అనుకున్నానే ఆ కరీనా కొడుకు నా కొంప ముంస్తాడని. అరే కరీనా కొడుక, నువ్వు ఇట్లారా. అయ్యగారు వస్తున్నా. చెప్పండి అయ్యగారు. ఏంద్రా ఇది? సేమ్ పండు కోతి లెక్క నున్నవరా. మంచిగా చెప్పిన అయ్యగారు డైలాగు. మేమిద్దరమే చేసినాం ఇది. దీని డైరెక్షన్ కూడా నేనే చేసిన. ఇంటెలిజెంట్ ఫెలో. ఎట్లున్నది అయ్యగారు? ఆహా, నువ్వేనా అరా దీనికి డైరెక్టరు? నేనే అయ్యగారు దీనికి డైరెక్టరు. ఓన్ స్క్రిప్ట్ ఇది. ఇప్పుడు అలాగే ఉంటుందా? నా గిఫ్ట్ ఇయ్యరా? ఆహా, నీ గిఫ్ట్ కావాలా? పెద్ద గిఫ్ట్ కావాలి. అబ్బా,
ఇస్తారా పెద్ద గిఫ్టా ఇస్తారా? పెద్ద గిఫ్ట్ ఇస్తా నీకు. నీకు పెద్ద గిఫ్ట్ కావాలా నాయనా? అది కొంచెం అంగు నాయనా. ఎక్కడో కొడుతుంది సీనా. ఇంత చాలా అయ్యగారు చాలు చాలు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నానా తెలుగు మాట్లాడరాదు, ఇంగ్లీష్ మాట్లాడరాదు. అమెరికా పోతాడు. అమెరికా నడు, ఇంట్లోకి నడు. ఎక్కడికి లేదు, నడు నడు ముందు నడు. యుఎస్ పోతాడట, యుఎస్. A few moments ago. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఎంతో హాయిగా ఉన్నది, ఎంతో సమ్మగున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే దెబ్బలు మస్తు. అమ్మగారు నేను యూఎస్ పోతాను అని ఇంగ్లీష్లో టైప్ చేయాలిరా, ఎట్లా చేయాలి చెప్పు? ఏంది స్టేటస్ టైప్ చేసి పెడతావా? నువ్వేమన్నా పాతకాలపు మనిషా? అదంతా పాతకాలం వ్యవహారం అదంతా. ఇప్పుడు అందరూ వీడియో తీసి పెడతాళ్ళమ్మ గారు, మనం ట్రెండ్. మనం కూడా వీడియో తీసి పెడతాం పాటు. ఇడితే పోనీ ఎట్లాగో నేను దింపడానికి వచ్చేది నేనే కదా. హాయ్ ఫ్రెండ్స్, టుడే మీ అండ్ మా అమ్మగారు ఫ్లయింగ్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బాయ్ బాయ్ ఇండియా. అమ్మగారు మీరు కూడా బాయ్ చెప్పండి. బాయ్ బాయ్, మేము పోతానం. అమ్మగారు అది పోతానం కాదు, వీఆర్ లేచిపోతాను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అదే బాయ్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. చూసారు కదా వీడియో ఎలా ఉంది. కొంచెం లొకేషన్ ఇబ్బందుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాము. మన వరంగల్ చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఒక 20-30 కిలోమీటర్స్ లోపల ఎవరున్నా కొంచెం మనకి హెల్ప్ చేయగలరు. ఏం లేదు, ఆ ఇంటి లొకేషన్, విలేజ్ లొకేషన్ లాంటివి ఉంటే కొంచెం కింద మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మనం వచ్చేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఒక్కొక్క షూట్ చేస్తాము. ఇంకొకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మన ఛానల్లో పెట్టుకుంటాము. ఇంకోటి అఫీషియల్గా అనౌన్స్ చేసేది ఏంటంటే త్వరలో వరంగల్ వాళ్ళ వెబ్ సిరీస్ ఒకటి గ్రాండ్గా స్టార్ట్ చేస్తున్నాము. దానికి ఆడిషన్స్ కండక్ట్ చేయబోతున్నాము మన వరంగల్లోనే. దీని గురించి డీటెయిల్స్ నేను త్వరలో అందిస్తాను. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, యాక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లు, డైరెక్టర్లు, ఆ లేడీస్, అప్కమింగ్ ఏ ఏజ్ వాళ్ళైనా పర్లేదు, ఈ 24 క్రాస్లో ఏ రకంగా ఉన్నా పర్లేదు, ఎడిటర్, కెమెరామ్యాన్ కాంచెల్లి ప్రతి ఒక్కరు మనకు నీడెడ్ అవుతారు. ఖచ్చితంగా మీకు ఎవరెవరు ఉన్నారో నేను అఫీషియల్గా అనౌన్స్ చేయగానే మీరు కొంచెం ఫాలోఅప్ చేయండి. ఎందుకు అంటే ఇన్ని రోజులు మేము ఒక టీం ఫామ్ అయ్యి చేసినాము. ఇంకా ఈ విలేజ్ వీడియోల వరకే మన వర్క్ ఆగద్దు. ముందు ముందు మంచి మంచి కంటెంట్లు చేయాలని కోరుకున్నా. చాలా కంటెంట్స్ ఉన్నాయి మన దగ్గర. కాకపోతే టీమ్ అప్ అవుదాము. ఎవరి దగ్గర ఎట్లాంటి స్కిల్స్ ఉన్నాయో, ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా. మన వరంగల్లో మనకు మనమే సపోర్ట్ చేసుకుందామన్న ఒక ఆలోచనతో నేను త్వరలో పెట్టబోతున్నాను. దాని గురించి అఫీషియల్గా నేను మీకు చెప్తాను డేట్స్ వైజు. మీరైతే తొందరగా వరంగల్ వాళ్ళని ఫాలో అప్ అవుతూ ఉండండి. మళ్ళీ రీసైకిల్ చేద్దాం. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావడానికి కూడా కారణం ఏంటో మీకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం తొందరగా సెట్ చేసుకుంటాం. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తామని కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఇలానే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకైతే మన వీడియోస్ నచ్చినట్లయితే వరంగల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఐడీస్ ఉన్నాయి, అవి కూడా కొంచెం వీలైతే ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.